హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకంటే ముందు వీడియోలో బాస్కెట్ పెట్టాను కదా, అది ఎలా చేశానో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసేయండి. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. దాన్ని 2 సైడ్స్లో ఒక హాఫ్ సైడ్ కట్ చేయండి. హాఫ్ సైడ్ని మన ఇంట్లో ఏదైనా పురకపుల్ల లాంటిది కానీ ఏదైనా సన్నటి స్టిక్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపించినట్టు అలా రోల్ చేసుకోండి. లాస్ట్లో గమ్ పెట్టి అతికించండి వీడియోలో చూపించిన విధంగా. ఇలానే మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. మినిమం అయితే ఒక 15 పడతాయి. మీ సైజుని బట్టి మీరు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు నచ్చినన్ని చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చూపించిన మాదిరిగా ఒక 5-6 స్టిక్స్ తీసుకోండి. పేపర్ స్టిక్స్ తీసుకొని నేను వీడియోలో ఎలా పెట్టానో అలా ఆ విధంగా పెట్టండి. పెట్టి 1 by 1 ఒకటి వదిలేసి మరొక దాన్ని జాయిన్ చేసుకుంటూ దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే చుట్టూ తిప్పండి. మొత్తం కొంచెం టైట్గా పేపర్ని తిప్పండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి. మనకు పేపర్ కానీ పేపర్ స్టిక్ కానీ అయిపోతే దానికి వేరే స్టిక్ అనేది జాయింట్ చేసుకుంటూ గమ్ తోటి జాయింట్ చేసుకుంటూ యాడ్ చేయండి. అలానే మనకు బేస్ ఎంత కావాలో అంతవరకు చేయండి. మనకు బేస్ అనేది పర్ఫెక్ట్గా మనకు చాలా అనంతవరకు చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్కి మనకు టాప్ కావాలి కదా ఇప్పుడు సైడ్లో. దానికోసమని ఆ స్టిక్స్ని ఎల్ షేప్లో బెండ్ చేయండి. పైనకి బెండ్ చేయండి. టాప్లోకి బెండ్ చేస్తే ఈ బాస్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. న్యూస్ పేపర్తో చేసింది. మనం ఏమన్నా పెట్టుకోవచ్చు, ఏ వస్తువులైనా. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న థింగ్స్, పెన్స్, గమ్స్ ఏమన్నా ఉంటే అందులో వేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. టాప్లోకి అనుకున్న తర్వాత టాప్లో మనం ఇందాక ఎలా చేసామో అలానే చేయండి. కొంచెం టైట్గా వాటిని మధ్యలోకించి దాన్ని తీయండి పేపర్ని. ఇలా మనకు సైడ్ అనేది కొంచెం టాప్ వరకు వచ్చే వరకు అలానే టైట్గా గుంజి తీయండి. ఒక 20 రౌండ్స్ అయిన తర్వాత ఎండ్ చేసేయండి. టాప్లో మనకు పేపర్ స్టిక్స్ అనేటివి మిగిలిపోతాయి కదా, వాటిని చివర్లో గమ్ పెట్టి అందులోకి బుట్టిలోకి పుష్ చేయండి, లోపలికి పుష్ చేయండి. అది అసలు మళ్ళీ ఊసిపోదు. గమ్ పెడతాం కదండి, అసలు మళ్ళీ ఊసిపోదు. అన్నిటికీ అదే విధంగా చేయండి. లాస్ట్లో ఉన్నదాన్ని లాస్ట్లో మనకు ఉంటుందిగా మిగిలిపోయిన దాన్ని పేపర్ స్టిక్ని దాన్ని గమ్ పెట్టి అక్కడనే దానికి పక్కన ఉన్న దానితో కలిపి అంటించేయండి.
ఇలా అన్నీ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా బెండ్ చేసి ఫస్ట్ గమ్ పెట్టండి. తర్వాత దాన్ని బెండ్ చేసి దానిలోకి పుష్ చేయండి. పుష్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. లాస్ట్ ఫైనల్గా మనం ఇంకొక పేపర్ స్టిక్ తీసుకొని దానికి 2 సైడ్స్ ఆ బాస్కెట్కి 2 సైడ్స్ వేరే పేపర్ స్టిక్ తీసుకొని జాయింట్ చేసేయండి. జాయింట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కడన్నా మనకు ఎక్కడన్నా గ్యాప్స్ వచ్చినా కానీ మనం అడ్జస్ట్ చేసుకుంటే మన హ్యాండ్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.